ఉత్తర భారతంలో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. ఎడతెరపు లేని వర్షాలతో ఉప్పొంగుతున్న గంగా యమున నదులు యూపీలో ప్రమాదక స్థాయిలో దాటి నదులు ప్రవహిస్తున్నాయి. ప్రయాగ్రాజ్ వారణాసిలో ఇళ్లలోకి చేరిన వరద నీరు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించింది. బెంగాల్, బీహార్, అస్సాం, కేరళకు భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్లోనూ ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల విరిగిపడుతున్న కొండ చర్యలు. మనం ఒక్కసారి ఆ విజువల్స్లో ఒక్కసారి చూద్దాం. అసలు చూడండి, జేసీబీ కొండ చర్యలకు సంబంధించి ఏదైతే అక్కడ క్లియరెన్స్ హైవేస్ని క్లియర్ చేయడానికి జేసీబీలు వచ్చాయి. ఆ జేసీబీలు కూడా కొట్టుకుపోతున్నాయి, బ్రిడ్జులు కొట్టుకుపోతున్నాయి. జేసీబీ పడిపోయి కొట్టుకుపోయింది. చూడండి, బ్రిడ్జులు కొట్టుకుపోతున్నాయి. సో నిన్న మనం చూసుకుంటే నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ ఇలానే జరిగింది. హిమాచల్కి సంబంధించిన షిమ్లాలో కొండ చర్యలు విడిగిపడ్డ దగ్గర క్లియరెన్స్ చేయడానికి వచ్చిన జేసీబీ మీద కూడా కొండ నుంచి చాలా పెద్ద రాళ్ళు వచ్చి దాన్ని తాకడంతో అది 300 లోతుల అడుగుల కింద పడిపోయిన తర్వాత దాంట్లో జేసీబీ డ్రైవర్ కూడా అక్కడికక్కడే మనకు చనిపోయినట్టు మనం నిన్న చూసాం, ఇవాళ కూడా చూసాం. ఆగస్టు సమయానికి తెలుగు రాష్ట్రాలలో యాక్చువల్గా వర్షపాతం ఎంత నమోదవ్వాలో అంత నమోదు అవ్వలేదు ఈసారి. ఎందుకు అనంటే అల్పపీడనం వల్ల ఉత్తర భారతంలోనే వర్షపాతం ఎక్కువ ఉంది. అవి కిందికి వచ్చినప్పుడే మనకు మళ్ళీ వర్షపాతం ఉండే అవకాశం ఉంది.